ఆముదాల వలస నియోజకవర్గంలో గత 4 రోజులుగా జరుగుతున్న కథనాలపై ఆముదాల వలస శాసనసభ్యులు కూన రవికుమార్పై జరిగిన కుట్ర పట్ల ఆధారాలు లేని తప్పుడు ఆరోపణల పట్ల క్షమాపణలు చెప్పిన శ్రీకాకుళం జిల్లాలోని కేజీబీవీ సంఘం సభ్యులు మరియు 25 మంది కేజీబీవీ ప్రిన్సిపాల్లు మరియు టీచింగ్ మహిళా సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. అక్కడ టీచర్స్ ఎవరైనప్పుడు బానే ఉంటారా ఎలా ఉంటారు మామూలుగా హాయ్ అంటే హాయ్ అన్న వరకే కానీ ఇంకేం డిస్కషన్స్ అయితే మా మధ్యలో జాన్యువరి ఫస్ట్కి వెళ్దాము, ఇలాంటి టైంలో మీటింగ్లప్పుడు వెళ్దాము అనేటప్పుడే తప్ప మిగిలిన టైంలో అంత తక్కువ. మేడం గారు కంచి నుంచి మీరు ఇక్కడికి పొందూరు వచ్చారు. ఇప్పుడు మీకేమైనా జాయిన్ అవ్వకూడదు అది ఇది అని చెప్పి ఏమైనా ఫోన్ చేశారు అంటున్నారు. చెప్పండి మేడం గారు. నా ప్లేస్కి రావద్దు, నేను రిలీవ్ అవ్వను. మీరేమైనా అక్కడ రిలీవ్ అయ్యి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారంటే నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కదలను, ఏదో ఒకటి తేల్చుకుంటాను. సో మీరు వస్తే మీరే గాలిలో ఉండిపోతారు, మీ ఇష్టం చూసుకోండి అన్నారు. మీకు అధికారం ఉంటుందా? ఉన్నతాధికారులు ట్రాన్స్ఫర్ చేసినాక అధికారుల ఆదేశానుసారమే మేము నడుచుకోవాలండి. మాకంటూ ఏ రైట్స్ ఉండవు. మాకే కాదు, ఎవరికైనా అధికారుల ఆదేశానుసారమే నడుచుకుంటారు కదా. ఆర్డర్ ఉన్నతాధికారులు ఆర్డర్తోనే ట్రాన్స్ఫర్ అయ్యాము. మరి ఆవిడ అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, మీరు గాలిలో ఉండిపోతారు. అదే మాకు తెలియడం లేదు. మాకు తెలియని విషయం కూడా అదేనండి. మేమైతే అధికారుల ఆదేశానుసారం మేము నడుచుకున్నాము. ఆమె అది కాస్త డీవియేట్ అయ్యారు. మీరు వెళ్ళిన తర్వాత పిల్లలకి కంప్లైంట్లు ఇప్పించారు మేడం? కంప్లైంట్స్ అంటే అక్కడ ఉన్న ల్యాబ్సెస్ని నేను గుర్తించాను, పిల్లలతో మాట్లాడాను. ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది చెప్పారు. ఆమె మీద స్పెషల్ అని కాదు, కానీ ఉన్న ల్యాబ్సెస్ అయితే నేను గుర్తించాను, వాటిని రెక్టిఫై చేస్తానని చెప్పాను. ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఒక సమస్య ఏదైనా వచ్చిందా? పొందూరులో గతంలో ఆమె అక్కడ లెక్చరర్ గా పనిచేశారు. ఏ సబ్జెక్ట్ పేరమ్మా? సార్ మైక్ కట్టు పెట్టండి సార్. మైక్ కట్టవండి సార్, మన మైక్ కట్టు పెట్టండి. నేను 2 months దగ్గర చేశాను సార్. అంటే నాకు ఆవిడ అడ్మినిస్ట్రేషన్ నచ్చక నేను రిజిగ్నేషన్ చేశాను. ఈ కారణం ఏంటి చెప్పండి. కారణం ఏంటంటే నేను అప్పట్లో మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ అది వచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పర్మిషన్స్ అవన్నీ ఇచ్చినట్లే ఇచ్చి స్టాఫ్తో మళ్ళీ ఆవిడకి ఎప్పుడో మీరు అటు చెప్పకపోవడం వల్లే నేను ఇస్తున్నాను, మీరు ఆపండి అటు వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ చేసి మా మధ్య తగాదాలు. ప్లస్ నిన్న కూడా సాక్షి పేపర్ మరి ఏ పేపర్ నేను పర్టికులర్గా చూడలేదు, మా వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగితే నా మీద కూడా ఆవిడ ఆరోపణలు ఉన్నాయంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ మా కేజీబీవీ మీద ఏ ఆరోపణ లేదు. అయినా ఒకవేళ ఏమైనా బాధ్యతారాహిత్యంగా నేను పనిచేసినట్లయితే నన్ను ఉన్నతాధికారులు ప్రశ్నించాలి. కానీ ఆమె స్టేట్మెంట్ ఇప్పించడానికి అయితే అర్హురాలైతే కాదు. నా తోటి ప్రిన్సిపల్ కదా, నా మీద ఎవరైనా ఏదైనా బాధ్యతారాహిత్యం నేను వర్క్ చేసి అక్కడ ఏమైనా నేను సరిగ్గా వర్క్ చేయకపోతే ఉన్నతాధికారుల దృష్టికి ఆటోమేటిక్గా పిల్లల తల్లిదండ్రులు కానీ స్టాఫ్ కానీ ఎవరైనా తీసుకువెళ్తారు, వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు. కానీ ఆమె నా పేరుని పేపర్లో కూడా ప్రస్తావించారు. ఆమె అది నాకు చాలా బాధగా ఉంది. నేను ఫుడ్ అది అంటే అంత పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేయలేస్తాను, నేను ఉన్నది 2 months అని. కానీ ఆ విషయంలో ఆవిడ దగ్గర చెయ్యలేక అంటే ఈ గొడవలు అవి నేను ఇబ్బందిగా నాకు అనిపించేసి నేను ఉద్యోగం మానేశాను. కాల్లో ఒకటి మాట్లాడారు అని చెప్తున్నారు. ఆ సందర్భంలోనే ఇలా మిడ్ నైట్ ఏదని చెప్పి రెండో ఆరోపణ ఏంటంటే ఏదో మీటింగ్లో కూడా నన్నే టార్గెట్గా మాట్లాడారు అని చెప్పి అంటున్నారు. ఆ 2 సందర్భాలు ఏం జరిగింది అంటే అడ్మిషన్స్ టైంలో ఎవ్రీ ఇయర్ మాకు మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. అంటే ఎంతవరకు అయ్యాయి ఏంటి అని. యాక్చువల్ ఒక్క మాకే కాదు, ఎవ్రీ ఇయర్ కేజీబీవీ ప్రిన్సిపాల్స్కి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్కి, ఎంజేపీ ప్రిన్సిపాల్స్కి కలిపే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒక ఇయర్ ఏంటంటే ఏపీసీ సారు మేము అక్కడ మీటింగ్ దగ్గర ఉన్నాం సార్. అంటే ఏమైనా
ఏమడిగారంటే అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటి అనేది ఏపీసీ సార్ని అడిగారు. సారు ఎమ్మెల్యే గారేమో ఏంటి అసలు మీ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలాగ ఆన్లైన్లో అప్లై చేశాక స్టేట్ నుంచి సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుందండి, ఫేజ్ 1 ఫేజ్ 2 ప్రకారం వస్తుందని ఏపీసీ సార్ చెప్పారు. అయితే సార్ అడిగారు ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేసి తీసుకునే రైట్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటిది ఏమైనా కొత్తగా వచ్చిందా అనేసి అడిగారు. అడిగితే లేదు అలాంటిదేమీ లేదు, ఆన్లైన్లో ఏవైతే వచ్చాయో అవి డీటెయిల్స్ అన్నీ ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా అడ్మిషన్ ఇవ్వాలి అని చెప్పారు. అయితే సప్లిమెంటరీలో అదే సార్ అయితే అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏమని అడిగారంటే సప్లిమెంటరీలో పాస్ అయిన పిల్లలకి సీటు ఇవ్వనన్నావంట, ఎగ్జామ్ పెట్టేసి కండక్ట్ చేస్తానన్నావు, పేరెంట్స్ నాకు అదే కంప్లైంట్ చేశారు అనే రకంగా అడిగితేనేమో ఆమె అలాంటిది ఏమీ లేదని అంటే సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారన్నమాట. ఇంకా ఫేజ్ 1 లిస్టు ఫేజ్ 2 లిస్టు టోటల్ ఇన్ఫర్మేషన్తో మాకు రమ్మన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకురాలేదు. అంటే తీసుకురాకుండా ఏంటి అంటే ఆమె మధ్యలో వచ్చేసాను స్కూల్ నుంచి సర్టిఫికేట్స్ రిసీవ్ చేసుకోవడానికి అనే రీజన్ చెప్పారన్నమాట. కంప్యూటర్ ఆపరేటర్కి చెప్పినా సరే మనకి ఆల్రెడీ రెడీగా ఉన్న షీటే కదా, ఇన్ఫర్మేషన్ మీరు చెప్పాక టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి కదా అనేసి అడిగితే ఆమె ఇంకా సమాధానం ఏమీ లేదన్నమాట. ఇంకా ఆ మాటల్లో ఆమె చెప్తూ ఇంకా కొంచెం అగ్రెసివ్గా అవుతూ మా బ్రదర్కి కాల్ చేస్తాను, నాకు ఇక్కడ హెరాస్ చేస్తున్నారు అనే రకంగా ఆమె అక్కడ మాట్లాడి అక్కడి నుంచే ఫోన్ చేశారు. మీరేంటే సార్ మాట్లాడారు, ఏ పర్టికులర్స్ అడిగారు అవి తీసుకురాలేదు, ఆ సమాధానం చెప్పింది అన్నారు. ఇప్పుడు మీ కొలీగ్ ఏం చెప్తుందంటే మీ ఉన్నతాధికారుల సమక్షంలో తిట్టారు ఆవిడ ఆరోపిస్తుంది, ఆవిడ హెరాస్మెంట్ గురయ్యానని చెప్తుంది. అంటే మీరు చెప్పినట్లయితే అసలు ఏ హెరాస్మెంట్ లేనట్టుగా అసలు ఆ రోజు ఆయన తిట్టారా అంతగా సార్ తిట్టారా మిమ్మల్ని కానీ ఆవిడ కానీ మీ సమక్షంలో? అంటే ఆవిడే ఫస్ట్ ఎదురు తిరిగారు సార్. మీకు అడ్మిషన్స్ గురించి మీకు ఎందుకు అన్నట్టుగా కూడా మాట్లాడారు అక్కడ. అదే ఆన్లైన్లో అన్ని అడ్మిషన్స్ అవుతాయి కదా సార్, అడ్మిషన్స్ గురించి మరి మీరు ఎందుకు సార్ ప్రత్యేకించి మాకు మీటింగ్ పెట్టి ఇచ్చేస్తారు అని అడిగారు. తిరిగి క్వశ్చన్ చేశారు. తర్వాత ఏంటంటే ఇంకా ఈ విషయం గురించి మాట్లాడితే తనేమో ఇంకేవేవో మనసులో పెట్టుకొని అవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్రెస్ అయ్యారనమాట. ప్రతిసారి కూడా నన్నే టార్చర్ చేస్తారండి, ఇద్దరు ప్రిన్సిపల్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ కూడా ఏమీ అనరు, ఎప్పుడు వచ్చినా సరే నన్నే కూడా మీరు టార్గెట్ చేస్తుంటారు అని ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడి ఆవిడ పెద్దది చేశారు. సార్ మాట్లాడుతుంటే అసలు పట్టించుకోకుండా బయటకు కూడా ఒకసారి వచ్చారు. బయట అందరూ కూడాను చాలామంది ఆ రోజు ఉన్నారు. తర్వాత మళ్ళీ వచ్చారు, లోపలికి వచ్చారనమాట. వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసుకుంటూ బయటకు వచ్చేసి రమ్మనేసి కాల్ చేశారు. 8:12కి అలాగే మాకు ఫోన్ ముందు చేశారు సార్. అంటే మీ సార్ ఒక పావు గంటలో మీరు ఇలాగ జాయిన్ అవ్వండి అమ్మా అని చెప్పారు సార్. అంటే 11 గంటల కన్నా లేదు సార్, అది మాత్రం వాస్తవం. అంటే మీకు ముందే కాల్ చేసి 10 మినిట్స్లోనే ఇలాగ సార్ బిజీగా ఉన్నారమ్మా, కొంచెం ఒక 10 మినిట్స్ కోఆపరేట్ చేస్తే సార్ మాట్లాడతారు. గ్రూప్ కాల్ చేశారు. సింగిల్గా ఏ అంశాలు మాట్లాడారు? తర్వాత ఆవిడ మీతో మిగతా ఇప్పుడు మెయిన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కదా, మన అడ్మిషన్స్ డీటెయిల్స్ అన్నీ మీ ప్రాసెస్ ఉంటుంది, యూడైస్లో సక్రమంగా ఎంటర్ చేయండి, ఏ డీటెయిల్స్ కూడా రాంగ్ ఉండకూడదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యేది మీ చేతుల్లో ఉంటుంది, మీరు మీ యూడైస్లో చక్కగా ఎంటర్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అనేది చెప్పేది. అందులో ఒకసారి లెఫ్ట్ అయిపోయారా? అమ్మా మీతో మెలిగేటప్పుడు ఎలా ఉండేదమ్మా ప్రవర్తన? మిగతా ఎస్ఓలతో ఎలా ఉండేదండి ఆవిడ ఇంతకు ముందు? అంటే పిల్లలకి ఇచ్చే ఫుడ్ డైవర్ట్ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు తనపైన అవి వాళ్ళకి అది కాదు. నేను మళ్ళీ అప్లై చేసుకొని నాకు 3 పోస్టులు వస్తే నేను ప్రిన్సిపల్ పోస్ట్ని సెలెక్ట్ చేశాను. వెరీ గుడ్. ఎక్కడ ప్రిన్సిపల్ సార్? ఎక్కడండి? ఎక్కడ ప్రిన్సిపల్?
కంచెలకి రాలేదు ప్లీజ్ కంచెలు వస్తాను. మామూలుగా మాట్లాడాలంటే ఎవరి మీద తోటి ప్రిన్సిపాల్కి సపోర్ట్ చేస్తాం. మా నాన్న బాగుంటుంది కానీ మీడియా వర్క్లో వస్తామండి. సార్ తరఫున రావడానికి కూడా కారణం ఒకటి ఉంది. మాకు మా యూనియన్ వాళ్ళు నాకు డిస్ట్రిక్ట్ చెప్పిన విషయం ఏంటంటే, మేము ఎన్నోసార్లు సార్ నుంచి ఒక కేజీబీవీ ఏదైనా ఇష్యూ ప్రాబ్లం ఉంది అని అంటే మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి సార్. సో ఇలాంటి వ్యక్తి మీద నిందపడిందంటే అసలు మేము మీడియాకి చాలా దూరంగా ఉంటాం. కేజీబీవీలన్నీ కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మేము అనుకుంటాం బేసిక్గా. ఎందుకంటే ఏదైనా దీనిగా ఉంటే ఎలా మాట్లాడాలో తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏమైనా పొరపాటున ఏదైనా మాట్లాడితే ఇబ్బంది అవుతుందేమో ఎవరికైనా అనే ఉద్దేశం దూరంగా ఉంటాం. బట్ ఫస్ట్ టైం సార్ కోసం మేము మీడియా ముందుకు వచ్చామండి. సార్ అయితే మాత్రం ఎనీ టైం ఎప్పుడు కూడాను కేజీబీవీలకి సపోర్టివ్గా ఉన్న వ్యక్తి సార్. సో అతని వ్యక్తిత్వం నాకు ఇప్పుడే అంటే కేజీబీవీలోకి వచ్చినప్పటి నుంచి అని కాదు, మొట్టమొదటి నుంచి కూడా నాకు సారు, నేను సార్కి తెలియదు కానీ సార్ నాకు నా చిన్నతనం నుంచి కూడా నేను సార్ గురించి వింటూ వస్తూ ఉన్నాను. మా ఫాదర్ దగ్గర, మా బ్రదర్ దగ్గర ఒకటి ఏదైనా పట్టుకున్నారు, ఒక సమస్య ఉంది, లేదంటే దాన్ని మనం ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనేటప్పటికి పట్టుదలతో ఖచ్చితంగా దాన్ని సాధించుకునే వ్యక్తి. ఎవరైనా ఒక సమస్యతో వస్తే దాన్ని చేసి పెట్టే వ్యక్తి అని చెప్పి ఎన్నోసార్లు నేను విన్నాను సార్ గురించి. అది నిదర్శనంగా నేను కేజీబీవీ జాబ్లో పర్చేస్ చేయడం మాత్రం సార్ కోసం నేను చూసాను ఆ విషయాన్ని పర్టికులర్గా. సో ఇక్కడ ఏం జరిగింది అనేటప్పటికీ మేము ఆల్రెడీ సౌమ్య మేడంతో మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు 3 days బ్యాక్ ఆ తర్వాత నేను కాల్ చేశాను సార్ మేడంకి. మేడం జరిగింది ఏదో జరిగింది, బై మిస్టేక్ పొరపాటున ప్రెజర్లో మీరు మేబీ అలా మాట్లాడి ఉండొచ్చు, సరే అది అయిపోయింది. ఆ వ్యక్తి అయితే అలాంటి వ్యక్తి కాదు, మంచి వ్యక్తి కాబట్టి మీరు ఒక్కసారి వెళ్ళి మీ తరఫున కావాలంటే మీ వెనక ఒక 4-5 ప్రిన్సిపల్స్ వస్తాం, వెళ్ళి ఎక్స్క్యూజ్ అడుగుదామండి సార్కి, వెళ్దామని అన్నాను. మేడం కూడా ఊకొట్టారు. బట్ ఏమైంది అనేది తర్వాత పరిణామాలు నాకు తెలియదు. కానీ ఎందుకు మరి ఇంత రచ్చ జరిగిందనేది అర్థం కావట్లేదు. కానీ యాక్చువల్గా అయితే సార్ అయితే అటువంటి వ్యక్తి ఎప్పుడు